అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల భద్రత మీద స్థానిక భారత రాయబారికార్యాలయం ఇప్పటికే అనేక సలహాలు ఇస్తోంది. టెహ్రాన్లోని అనేక మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ క్రమంలో ఇరాన్ సరిహద్దును దాటి వేరే దేశాల మీద స్వదేశాలు చేరుకోవాలనుకునే భారతీయులకు మరొకసారి కీలక సూచన చేసింది. మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా లేదో మీతో మీరు సమన్వయం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దును చేరుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పింది. ఇరాన్లోని భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం, అవసరమైన చోట సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నాం. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సరిహద్దుల వైపు వెళ్ళొద్దు, అది మంచిది కాదు. రాయబారి కార్యం సహకారం లేకుండా సరిహద్దుల ద్వారా ఇరాన్ వీడేందుకు ప్రయత్నిస్తే రవాణా ఇమ్మిగ్రేషన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి దేశం దాటిన తర్వాత సాయం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుమూలంగా ఇరాన్లోని భారతీయులు మా సలహాలు ఖచ్చితంగా పాటించండి అని టెహ్రాన్లోని రాయబారి కార్యం చెప్తుంది. మరోవైపు ఇరాన్ నుండి దాదాపు 550 మంది భారతీయులు ఆర్మేనియాకి చేరుకున్నట్టు విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణబీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. వీళ్ళలో 284 మంది యాత్రికులు ఉన్నారు. 90 మంది భారతీయులు అజర్బైజాన్కి చేరుకున్నారు. హార్ముజ్లో నౌకలు రాకపోకలు సురక్షితంగా సాగేందుకు ముందుకు రావాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను కోరడం. అయితే ఈ అంశం మీద భారత్ అమెరికాల మధ్య ఇప్పటిదాకా ఎలాంటి చర్చ జరగలేదని కూడా విదేశాంగ శాఖ చెప్పింది.